ఇప్పుడు ఏలూరు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి అయితే చూడడానికి వెళ్తున్నాం. ఏంటంటే చెప్పారు ఎప్పుడో, నాకేంటంటే డేట్ అనేది గుర్తులేదు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మనల్ని పిలిచారనమాట. అంటే పెద్ద గెస్ట్ కింద కాదు, సరదాగా చూడడానికి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఎలా ఉంటుందో నేను వీడియోస్లో చూడడం కానీ డైరెక్ట్గా అయితే చూడాలి. మీరు కూడా చూడదు కానీ ఇంక స్టార్ట్ అయిపోతుంది ఇంటి నుంచి. మనం అక్కడ కలుసుకుందాం. మనం ఏలూరు అయితే వచ్చాం జోనల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ దగ్గరికి. ఇది బ్యాక్ స్టేజ్ అనమాట. బాడీ ట్యానింగ్ చేసుకుని బాడీ పంపప్ చేసుకుంటున్నారు. ఒకళ్ళ బాడీ టాప్ నచ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది బాడీ కండిషన్. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైంగా దగ్గర నుంచి చూడడం కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. సునీల్, మనోడి పేరు సునీల్ అనమాట. మనోడు 55 వెయిట్ కేటగిరీలో అయితే థర్డ్ ప్లేస్ అయితే కొట్టాడు. పోజింగ్ అనేది కీ పాయింట్ అని నాకు ఇప్పుడైతే అర్థమైంది బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో. ఇంకా మనోడి పేరు భానుప్రకాష్. మనోడైతే ఓల్డ్ అనమాట, ఎప్పటి నుంచో బాడీ బిల్డింగ్ మీద ఉన్నాడు. చూసారు కదా బాడీ ఎలా ఉందో. ఇంకా అట్ లాస్ట్కి ఏంటంటే స్టేజ్ మీదకి ఎక్కేశారు. మనోడు భానుప్రకాష్ అని చెప్పాను కదా, మనోడు 65 వెయిట్ కేటగిరీలో అయితే ఆడుతున్నాడు. మనోడితో పాటు కొంతమంది లెజెండ్స్ అయితే ఎక్కారు. వాళ్ళు ఏంటంటే దినేష్ బ్రో, విజయవాడ, ఐసన్ కూడా ఆడాడు మనోడు. చివర బ్లాక్ ట్యాన్ వేసుకుని ఉన్నారు కదా, ఆయనకి ఏజ్ 48 అనమాట. 48 ఇయర్స్ అప్పుడు కూడా బాడీ బిల్డింగ్ చేస్తున్నాడంటే బుర్రపాడు అనమాట. బాడీ బిల్డింగ్ మీద పిచ్చి ప్యాషన్ అని వింటమే కానీ ఫస్ట్ టైం అన్నమాట నేను చూశాను. ఇంకా అట్ లాస్ట్కి అయితే దినేష్ బ్రోకిను భానుప్రకాష్కి పడింది. మనోడు చిన్న చిన్న ఇష్యూస్ అంటే లోకల్ క్రౌడ్ సపోర్ట్ వల్ల, ఇంకా ఉంటుంది కదా లోకల్ అనేది, మన ఇండియాలో గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అంతే క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది కదా, అలాగా దినేష్ బ్రోకి అయితే సెకండ్ ప్లేస్ అయితే వచ్చింది. ఇంకా భానుప్రకాష్కి అయితే ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది. మనోడు అనమాట దినేష్ అని. మనోడు ఐసీఎన్ కూడా ఆడాడు. ఇంకా విజయవాడలో జిమ్ కూడా ఉంది, ఓన్ జిమ్ మనోడికి. కానీ ఈ వయసులో కాలేజీకి వెళ్తే బాడీ బిల్డింగ్ చేయడం అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ సర్టిఫికేషన్స్ అనమాట. సర్టిఫికేట్ జోనల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ 2025. మనోడు అనమాట 65 వెయిట్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ అయితే కొట్టాడు. ఈ సర్టిఫికేట్, ఇదేమో ట్రోఫీ అనమాట. ఫస్ట్ ప్లేస్ సరే కదా బాడీ బిల్డర్ బుర్రపాడు. కానీ చాలా కష్టం అనమాట బాడీ బిల్డర్ అనడానికి. హ్యాట్స్ ఆఫ్. ఇంకేంటంటే ఇది దినేష్ బ్రో బాడీ కండిషను. ఇంకా ఎవరో ఒక ఆయన చెక్ చేస్తాక వచ్చారు బాడీ కండిషను. ట్యాన్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత మనోడు మళ్ళీ పోజింగ్ చేస్తున్నాడు. ఈ గ్యాప్లో చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఏమో మరి నేనైతే పూర్తిగా అయితే ఆ ఆర్గ్యుమెంట్ని అయితే చూడలేదు. మీరు కూడా చూడండి ఒకసారి. ఒకసారి పోతుంది పోయినా మాత్రం మైనస్ అనుకోవడం బెస్ట్ అనుకోకూడదు. ఒకసారి మేము బాధలో పడిన రోజులు ఉంటాయి. సరే అయితే ఆడికి తీసే సెకండ్ ప్లేస్, మరి ఇంకా ఆడికి ఎందుకు ఫస్ట్ ప్లేస్, మరి ఆడికి తీసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన బాడీ బిల్డర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన భోజన సదుపాయం ఉంది. దయచేసి మీ తల్లిదండ్రులను కళ్యాణ మండపం దగ్గరికి తీసుకెళ్తే అక్కడ మీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. స్టేజ్ మీద ఎమ్మెల్యే గారు ఇప్పుడు నిన్ను డిస్కౌంట్ ఏ కాంటెన్స్ డిస్క్వాలిఫై చేసేయండి. ఈయన మీద ఆయన బాగుంటే అలా జడ్జిలే దొంగన కొడుకులా ఉంటారు కొంతమంది. స్టేజ్ మీద పడిపోవడానికి వెళ్తారు అన్న కాదన్న మాట చెప్పు. స్టేజ్ మీద క్రౌన్ వచ్చి పడిపోయాడు అన్ని రావాలి.
ఖర్చు పెట్టుకున్నాడా? ఆడెంత ఖర్చు పెట్టి ఇదంతా ఖర్చు పెట్టుకుంటాడుగా. సురేంద్ర అన్న, మీ స్పందన ఏంటి? మీ స్పందన ఏంటి? ఎంజాయ్ చేస్తాను, మూమెంట్ ఎంజాయ్ చేస్తాను. लास्ट हमारा वेट भी चाहिए. ఇంకా చాలాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాత ఇంకా లాస్ట్ బాడీ బిల్డింగ్ అంటే 75 వెయిట్ కేటగిరీలో అయితే అయిపోయింది. ఇంక ఇదే అనమాట. అంటే ఇంకా ఉన్నాయి, నేను మెన్స్ ఫిజిక్ ఇంకా ఎన్ని ఉన్నాయి, ఓవరాల్ ఛాంపియన్ అప్పుడు దాకా అయితే లేవు. ఇంక ఇక్కడ చూడండి, ఇందులో మనకు తెలిసిన ఒక ఆయన అయితే ఉన్నాడు. మీకు తెలితే కింద కామెంట్ అయితే చేయండి ఆయన పేరు. కానీ లైనప్ అంటే ఇది బుర్రపాడు లైనప్. 75 kgs కదా, ఒకళ్ళు ఉన్నారు గురు, అసలు మామూలుగా లేరు. ఎక్కడికక్కడ కట్స్ తిరిగిపోయి కటింగ్ అది. ఇంక ఇది 75 kgs వెయిట్ కేటగిరీ అనమాట. ఏంటంటే అందరూ ట్యానింగ్ పోజింగ్లో ఉంటుంది బ్రో, ఆటో చాలా మట్టికి అంటారు కదా, అది మట్టికి నిజం అనమాట. మన పోజింగ్ ఇచ్చింది, మనం వేసుకున్న ట్యానింగ్ బట్టే ఆట 50% డిసైడ్ అయిపోద్ది. ఏంటంటే నాకు ట్రంక్ నెంబర్ 88 అనమాట. మనోడు వెంకట్ ప్రసాద్ అనమాట. అన్నయ్య విజయవాడలో జిమ్ ఉంది. మనోడితో కింద మాట్లాడుకున్నాం, ఈ విషయాలు డిస్కస్ చేసుకున్నాం. ఇంక లాస్ట్కి స్టేజ్ ఎక్కగానే పోజింగ్ను ట్యానింగే తోపు అనిపించింది. ఇంక ఏలూరు కుర్రోడు మంచి మజిల్ వేసుకుని మంచి సైజుతో ఉన్నా కానీ మనోడికి ఏమో సెకండ్ ప్లేస్ వచ్చింది. వెంకట్ ప్రసాద్ అన్నయ్యకి అయితే ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది. మనోడు ఛాంపియన్స్ కూడా కొట్టేయగలరు, కానీ ఏమైద్దో మరి. నేనైతే అప్పుడు దాకా లేను కాబట్టి ఇంక ఇదే లాస్ట్ మనం ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏంటంటే 11:30 or 12 అయిపోయింది ఈ స్టేజ్ మీద వీళ్ళు ఎక్కడానికి. ఆ టైం ఎవరు కూడా లేరు, అందుకే విఐపి సీట్లోకి వెళ్ళి కూర్చున్నా నేను. మీకు అర్థం అవ్వచ్చు. ఇక్కడ ఇంకా ట్రంక్ నెంబర్లు అరుతున్నారనమాట, ఎవరి బాడీ కండిషన్ బాగుంటుంది అని. నాకైతే 89 అనే ఆయన నెంబరు. ఆయన బాడీ మధ్యలో అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ ఏంటంటే పోజింగ్లో అయితే 88. ఆయనే ఉన్నాడు విజయవాడ వెంకట ప్రసాద్ అని. ఆయనదే టాప్ నచ్ అయితే ఉంది, చూడండి మీరు కూడా. ఇంక ఇదేటప్పటికి చాలా అంటే చాలా టైం అయిపోయింది. మనం కూడా చాలా దూరం బైక్ డ్రైవ్ చేసుకుని వెళ్ళాలని కొంచెం ఇవన్నీ వదిలేసి మేమైతే బయలుదేరిపోయాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.